హాయ్ వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్స్ మనం ఎన్టీపీసీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ జరుగుతుంది కదా. ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏముంటుందో ఒకసారి చూద్దాం. అదేవిధంగా గుడ్ అటెంప్ట్స్ ప్రతి ఆస్పిరెంట్స్ ఎన్ని అటెంప్ట్ చేస్తున్నాడు, కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉండొచ్చు ఎక్స్పెక్టెడ్, నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్, నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామ్ ఓకే ఎప్పుడు ఉంటుంది అనేది ఒకసారి నీట్గా ఒకసారి చెక్ చేద్దాం. లెట్స్ గో. సో రేపటితో గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ మనకు కంప్లీట్ అయిపోతుంది. మ్యాక్సిమం గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ మనకు కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ప్రతి ఆస్పిరెంట్స్ ఎన్ని అటెంప్ట్ చేస్తున్నాడంటే 60 to 75. ఇవి ఓన్లీ అటెంప్ట్స్ మాత్రమే మనకి చేస్తుంది. అతను ఎన్ని రాంగ్ చేస్తున్నాడో, ఎన్ని రైట్ చేస్తున్నాడో అది అటెంప్ట్ చేసిన పర్సన్కే తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఈ కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉండొచ్చు, పేపర్ ఎలా ఉంది, మోడరేట్ ఉందా, టఫ్ ఉందా, హార్డ్ ఉందా, వీటిపైన ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ ఇయర్ 2019తో పోల్చుకుంటే పేపర్ లెవెల్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయితే చేశారు. 2019కి 2025కి పేపర్ లెవెల్ ఏం ఇంక్రీజ్ చేశారంటే ఇక్కడ మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, నెక్స్ట్ రీజనింగ్. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంత ఈజీగా అయితే రాలేదు ఎగ్జామినేషన్లో. మీకు 30 క్వశ్చన్స్లో మీరు 20 to 25 అటెంప్ట్ చేస్తే ఇవి గుడ్ అటెంప్ట్స్. మీ ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంట్కి తెలిసి ఉంటుంది 20 నుంచి 25కి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్లో మనకి 40 క్వశ్చన్స్లో 20 అటెంప్ట్ చేస్తే ఇంకా మంచి అటెంప్ట్స్ అనమాట. ఇవి గుడ్ అటెంప్ట్స్, మంచి ప్రిపరేషన్లో ఉంటాడు ఆ స్టూడెంట్ అనమాట. నెక్స్ట్ రీజనింగ్ చూడండి, రీజనింగ్ 30 క్వశ్చన్స్లో మనకి 30 క్వశ్చన్స్లో మ్యాక్సిమము లెంతీ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. లెంతీ క్వశ్చన్స్, మ్యాక్సిమం టైం టేకింగ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చినాడు ఈసారి. సో ఈ 30 క్వశ్చన్స్లో 25 అటెంప్ట్ చేస్తే గుడ్ అటెంప్ట్సే. అంటే ఇక్కడ ఒకసారి చూడండి 25, 20, నెక్స్ట్ 20. ఓవరాల్గా చూస్తే గుడ్ అటెంప్ట్స్ ఎంత వచ్చినాయి, ఇక్కడ 75 వచ్చాయి మనకి. ఓవరాల్గా 75. ఓకే, ఇవి గుడ్ అటెంప్ట్స్. అంటే మీరు ఇక్కడ నా ఎక్స్పెక్టెడ్ ప్రకారం చెప్తాను చూడండి. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ మీకు ఆన్సర్లు ఖచ్చితంగా వచ్చింటాయి. అంటే 20-25 అనేది ఒక 45 మార్క్స్ ప్రతి స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్ అటెంప్ట్ చేసే మార్క్స్ ఇవి. ఇక్కడ మీకు CBT2కి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎక్కడైనా ఏదైనా ఉందంటే అది జనరల్ అవేర్నెస్లో మీరు నీట్గా ఈ 20 క్వశ్చన్స్లో ఒక 10 to 12 క్వశ్చన్స్ కరెక్ట్, అంటే 20 క్వశ్చన్స్లో మ్యాక్సిమం చెప్తున్నాను చూడండి, 20 అటెంప్ట్స్ ఉన్నాయి. అందులో రైట్ ఓ రాంగ్ మీకు కూడా తెలియదు. అలాంటి క్వశ్చన్స్ కూడా డిజైన్ చేశాడు. అంత ఈజీగా అయితే ఇవ్వలేదు ఎగ్జామినేషన్లో. ఇది నేను రాశాను కాబట్టి నేను చెప్తున్నాను మ్యాక్సిమం. ఓకే, సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ ప్రతి ఆస్పిరెంట్స్ 60 నుంచి 75 వరకు గుడ్ అటెంప్ట్స్ అయితే అటెంప్ట్ చేసి వచ్చారు. ఓకే, దీంట్లో మీ నెగిటివ్ మార్కింగ్ నేను ఎన్ని ఉండాలంటే జస్ట్ 10 to 15 లోపల ఉన్నాయి అనుకోండి, మీరు CBT2 క్వాలిఫై అయిపోతారు. 10 to 15 లోపలే ఉండాలి. మరి 20-25 నెగిటివ్ మార్కింగ్ ఉంటే మ్యాక్సిమం డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎలా సార్ అంటే ఇప్పుడు చెప్తాను చూడండి, ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇప్పుడు మనము A అనే పర్సన్, B అనే పర్సన్, C అనే పర్సన్, 3 పర్సన్స్ తీసుకుందాం. ఇతను 60, ఇతను 75, ఇతను 75 అటెంప్ట్స్ చేసి వస్తాడు. ఇతని రా మార్క్స్ చూద్దాం. ఇతను వచ్చిన మార్క్స్ 45 వచ్చాయి అనుకోండి. ఇతనికి 50 వచ్చాయి. నెక్స్ట్ ఇతనికి 55 వచ్చాయి. ఎలా సార్ అంటే చూడండి, ఇక్కడ 60 మార్క్స్ అంటే దీంట్లో మ్యాక్సిమము 15 మార్క్స్ రాంగ్ అయ్యాయి. ఇతనికి 15 మార్క్స్ రాంగ్ అయ్యాయి. ఓవరాల్గా వచ్చింది 45. 15 మార్క్స్ రాంగ్ అయ్యాయంటే ఇతను 60లో 15 పోతే ఎంత, 45 మార్క్స్. 45లో మళ్ళీ పెనాల్టీ రాంగింగ్ ఉంది కదా, దీనికి మళ్ళీ +5 యాడ్ చేయాలి కదా. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ 60లో
40 వచ్చాయి తనకి ఫైనల్ రాసుకోరు. నార్మలైజేషన్ తర్వాత వచ్చిన రా మార్క్స్ ఎంత ఇక్కడ 45 వచ్చాయి. ఇతను డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మనము నెగిటివ్ మార్కింగ్ ఎంత తగ్గిస్తే అంత ఛాన్సెస్ అయి ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇతను 50 వచ్చాయి, ఇతను కూడా 15 మార్క్స్ రాంగ్ చేశాడు అనుకోండి. ఓవరాల్గా చూస్తే 15 రాంగ్స్ పోతే ఎంత వచ్చింది మనకి 60 వచ్చాయి. 60లో మళ్ళీ ఎంత నెగిటివ్ మార్కింగ్ 5 కదా. 60లో నెగిటివ్ మార్కింగ్ ఎంత 55 వచ్చాయి. ఇతను రా మార్క్స్ కలిపితే ఎంత వచ్చింది 60 వచ్చాయి. ఇది నేను చెప్పే కాన్సెప్ట్ ఇక్కడ. మీకు వచ్చే మార్క్స్ మీరు అటెంప్ట్స్ 75 ఉన్నా మీకు నెగిటివ్ మార్కింగ్ 15 పోయినా మీ ఓవరాల్గా రాంగ్ అయ్యే మార్క్స్ ఎంత టోటల్ 20 తీసేయాలి. ఇక్కడ మనకి 75 నుంచి 20 తీస్తే ఎంత 55. వచ్చిన రా మార్క్స్ ఎంత 5 మార్క్స్ నేను యాడ్ చేస్తున్నా, వస్తే ఎంత 60. అంటే నా ఎక్స్పెక్టెడ్ ఇప్పుడుండే పేపర్కి 60 నుంచి 70 లోపలే ఉంటుంది కట్ ఆఫ్ మ్యాక్సిమం. మరి అంత తక్కువ అయితే ఉండదు, అంత ఎక్కువ ఉండదు. నా ఎక్స్పెక్టేషన్ చెప్తాను. తర్వాత ఫైనల్ ఆర్ఆర్బీ వాడు డిసైడ్ చేయాల్సిందే. నేనెవరో పక్కనోడు ఎవడో పక్కన యూట్యూబ్ ఛానల్ ఎవడో చెప్పేది కాదు ఈ కట్ ఆఫ్. నేను ఎక్స్పెక్టేషన్ చెప్తున్నా, ఇప్పుడుండే రాసిన ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని చెప్తున్నా. ఓకే, మీరు గుడ్ అటెంప్ట్స్ ఎన్నున్నా ఇప్పుడు 75 ఉన్నా మీకు దీంట్లో 15 మార్క్స్ మ్యాక్సిమం రాంగ్ అయినా పర్లేదు. ఇక్కడ 15 కంటే మరి 25, 30 ఇలా పోయాయంటే మీరు ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి చూడండి మ్యాక్సిమం. ఇదైతే నేను చెప్తా. 15 మార్క్స్ కంటే ఎక్కువ నెగిటివ్ పోకూడదు మనకి. 15 కంటే మీరు అటెంప్ట్ చేసిన ఇప్పుడు 75 నుంచి 15 తీసే అంటే 60 మార్క్స్ మీరు రాసుకోండి. మళ్ళీ నెగిటివ్ తీస్తే 15 మార్క్స్. ఇక్కడ ఇదేగా నేను చెప్పింది ఇక్కడ కాన్సెప్ట్. మీరు 5 యాడ్ చేస్తే ఎంత టోటల్గా 60 మార్క్స్ అవుతుంది. ఇది నేను ఏం బేస్ చేసుకొని చెప్తానంటే ఇప్పుడుండే పేపర్ని బట్టి చెప్తున్నా. మనకి పేపర్ని బట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ నేను చెప్పే పాయింట్. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అంటే అంత ఈజీగా రాలే, మోడరేట్ వచ్చింది క్వశ్చన్. అంటే 30 మార్క్స్లో 30 క్వశ్చన్స్లో మ్యాక్సిమం 7 క్వశ్చన్స్ అయితే టఫ్గా ఉన్నాయి. 7 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాల్సింది 23rd. ఈ 7 క్వశ్చన్స్లో లెంతీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇవి ఎవరైతే స్కిప్ చేసి ఉంటారో వాళ్ళు ఈ అటెంప్ట్ చేసి వచ్చి ఉంటారు. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ రీజనింగ్ చూడండి. రీజనింగ్ వచ్చి మనకి పజిల్స్, డైరెక్షన్స్, ఇవి కొద్దిగా లెంతీ ప్రాబ్లమ్స్ ఇచ్చారు ఎగ్జామినేషన్లో. మిగతావి కూడా ఇచ్చారంటే టైం టేకింగ్ ఉన్నాయి మిగతా క్వశ్చన్స్ కూడా. అది ఎలా అంటే హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసి ఏబిసి అనాలజీలో ఇచ్చాడు ఇట్లాంటి క్వశ్చన్. నెక్స్ట్ డిఈఎఫ్, నెక్స్ట్ ఈ స్టార్ మార్క్ కనుక్కోమండి అని ఇలాంటి అనాలజీ క్వశ్చన్ కొద్దిగా టైం టేకింగే తీసుకున్నాను ఎగ్జామినేషన్లో. నేను అటెంప్ట్ చేశాను కాబట్టి చెప్తున్నా. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ మనము మ్యాక్సిమమ్ రీజనింగ్ 30లో 29 అటెంప్ట్ చేయొచ్చు మీరు క్వాంట్ కొద్దిగా టైం తగ్గించుకున్నా కానీ ఈ 1.5 అవర్లో. ఓకే, ఈ 30లో 29 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం వీళ్ళకి ఛాన్సెస్ అయితే అవి ఉంటాయి. కొంతమంది రీజనింగ్ బాగా చేయగలరు, కొంతమంది క్వాంట్ బాగా చేయగలరు. క్వాంట్ అన్ని అటెంప్ట్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు, రీజనింగ్ అన్ని అటెంప్ట్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇది నేను చెప్పే కాన్సెప్ట్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ గురించి మాట్లాడుతున్నాను చూడండి. జనరల్ అవేర్నెస్ అయితే హార్డ్ లెవెల్ ఉంది ఈసారి. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్లో హార్డ్ లెవెల్ ఉంది. మీరు పూర్తిగా కాన్సెప్ట్ తెలిస్తే తప్ప మీరు ఎగ్జామినేషన్లో అటెంప్ట్ చేసి రాలేదు. 40 క్వశ్చన్స్లో మ్యాక్సిమం 20 అటెంప్ట్ చేశారంటే మీరు ఇంకా మంచి ఇంటెలిజెంట్ అనమాట. ఉండే పాయింట్ చెప్తాను, మంచి ఫుల్ ప్రిపరేషన్లో ఉన్నట్టు ఆ లెవెల్లో ఇచ్చాడు మనకి. పూర్తిగా కాన్సెప్ట్ తెలిస్తే తప్ప మీరు అటెంప్ట్ చేయలేరు. అలాంటి క్వశ్చన్స్ అయితే రైల్వే వాడు డిజైన్ చేసి అక్కడ ఎగ్జామినేషన్లో సెట్ చేశాడు. సో ఇప్పుడు నేను ఫైనల్గా చెప్పేది ఏమంటే ఎవరైతే నీట్గా 15 కంటే తక్కువ కానీ 15 పైన ఉంటే మ్యాక్సిమం మార్క్స్ అయితే రావు. మళ్ళీ మీ అటెంప్ట్స్ ఎక్కువ ఉండి మీరు 15 పోయినా నో ప్రాబ్లం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 85 అటెంప్ట్ చేసి మీరు 15 పోయినాయి అనుకోండి, మీకు నో ప్రాబ్లం. ఇది నేను చెప్పే కాన్సెప్ట్. 85 అటెంప్ట్ చేసి వచ్చి అన్ని అటెంప్ట్ చేసి 15 పోతే నో ప్రాబ్లం.
మీరు 55 అటెంప్ట్ చేసి 15 నుంచి 20 రాంగ్ పోయినా అంటే మీరు CBT 2కి డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీరే క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఇది నేను చెప్పే కాన్సెప్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది? అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ మ్యాక్సిమం రేపటితో మనకి NTPC స్టేజ్ 1 కంప్లీట్ అవుతుంది. వీటి తర్వాత నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం జూలై ఫస్ట్ వీక్లో ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, స్టార్ట్ అయ్యే ఛాన్సెస్. మ్యాక్సిమం ఇంటిమేషన్ ఛాన్సెస్ ఈ వీక్లో రావచ్చు. ఎగ్జామినేషన్, అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఇది కూడా ఒక 1 మంత్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది? గ్రూప్ డి ఎగ్జామ్ చూడండి, ప్రతి ఆస్పిరెంట్స్ వెయిట్ చేసే ఎగ్జామ్ ఇది. సో ఇక్కడ పాయింట్ ఏమంటే గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఇంకా ఇంటిమేషన్ రాలేదు. ఎందుకు అంటే CGL ఉంది, వీటి మధ్యలో CHSL ఉంది, నెక్స్ట్ MTS ఉంది, నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ పోస్టులు ఉన్నాయి. వీటి మధ్యలోనే ఏదైనా టైం దొరికితే మనకి ఎగ్జామినేషన్ గ్రూప్ డి కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే అయి ఉన్నాయి. ఇది నేను చెప్పే పాయింట్. అట్లని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకోకుండా అలాగే ఉన్నారంటే మీరే మోసపోయేదన్నమాట, మీకు మీరే మోసం చేసుకున్నట్టు. గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడైతేనేముంది, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఇంకా ఛాన్సెస్ అయితే హై ఉన్నాయి. నా సజెషన్ అయితే ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ అప్లై చేసింటారో దానికి గ్రూప్ డి కూడా అప్లై చేసింటారు. ఫస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎవరైతే, వెయిట్ ఫర్ 1 మినిట్, నేను చెప్పే అండర్ గ్రాడ్యుయేట్ నీట్గా ప్రిపేర్ కాండి, మంచి ఛాన్సెస్ అయి ఉన్నాయన్నమాట జాబ్ వచ్చే ఛాన్సెస్. ఒకవేళ ఇది మిస్ అయిందంటే మీ గ్రూప్ డి ఛాన్సెస్ అయి ఉంటుంది. నేను గ్రూప్ డి చదువుతానులే, నాకు NTPC అవసరం లేదు, ఓన్లీ గ్రూప్ డినే చదువుతాను అన్న ఆస్పిరెంట్స్ అయితే ఫ్యూచర్లో దెబ్బతినాల్సింది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రిపరేషన్, ఒక స్మాల్ పాయింట్ చెప్తాను చూడండి. NTPC గ్రాడ్యుయేట్, నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్, నెక్స్ట్ గ్రూప్ డి. NTPC గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, గ్రూప్ డి, ఈ 3 పేపర్స్లో ఏది టఫ్గా ఉంటుందంటే సింపుల్గా చెప్తా చూడండి, గ్రూప్ డినే టఫ్గా ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, 10 to 12 ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఎగ్జామినేషన్స్లో నాకు. బాగా వినండి ఈ పాయింట్. ఎవరైతే ఇది ఆల్రెడీ తెలిసి ఉంటుంది, NTPC గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ కంటే టఫ్ ఎగ్జామ్ ఏదంటే గ్రూప్ డినే. లాస్ట్ టైం ప్రీవియస్ ఎగ్జామినేషన్ చూస్తే ఒకసారి వెళ్ళి ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి ఎలా ఉన్నాయి గ్రూప్ డివి. మీరు CGL CHSL లెవెల్ కూడా చేయనటువంటి క్వశ్చన్స్ అయితే మన గ్రూప్ డిలో వేసాడు లాస్ట్ టైం, ఫిల్టర్ చేసే 1 lakh పోస్టులకి. ఈసారి ఏ రేంజ్లో ఉంటుందో మీరు ఒకసారి థింకింగ్ చేయండి ఒక మాట. నేను చెప్పేది అబద్ధం అయితే వెళ్ళి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి NTPCకి గ్రూప్ డికి ఒకసారి స్మాల్ డిఫరెన్సెస్ చూడండి ఎలా ఉందో మీకు తెలుస్తుంది. ఓకే, దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నిటికీ ప్రిపేర్ కాండి మీరు. NTPCకి గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, గ్రూప్ డికి. ఇది మిస్ అయితే అండర్ గ్రాడ్యుయేట్ మిస్ అయితే గ్రూప్ డి. మ్యాక్సిమం జాబ్ కొట్టే వాళ్ళకి ఇవే ఛాన్సెస్ అనమాట. ఓకే, ఇది నేను చెప్పే కాన్సెప్ట్. సో అన్నీ ఆలోచించుకోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా, అండర్ గ్రాడ్యుయేట్ అయితే ఎగ్జామ్ ఉంటుందో ఖచ్చితంగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ మంత్ ఎగ్జామినేషన్ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, మీకు NCERT బుక్స్ కావాలనుకున్న వాళ్ళు NCERT బుక్స్ కావాలి, నాకు ఫ్రీగా కావాలి, మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్గా నేను సెండ్ చేసి ఉంచాను. వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మీరు డౌన్లోడ్ అయినా చేసుకోండి, లేదా ల్యాప్టాప్లో అయినా చేసుకోండి, లేదా ప్రింట్అవుట్ తీసుకున్నా నో ప్రాబ్లం. వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. ఇంకొక పాయింట్ అంటే నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు NCERT బుక్స్ మ్యాక్సిమం గ్రూప్ డి ప్రిపరేషన్ చేసేవాళ్ళు ఖచ్చితంగా చదవాలా, ఓన్లీ గ్రూప్ డి చదివేవాళ్ళు. NTPCకి అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఆల్రెడీ నేను క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, జనరల్ జీకే, స్టాటిక్ జీకే మొత్తం మన టెలిగ్రామ్ ఛానల్లో నేను సెండ్ చేసి ఉంచా. అది క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ మొత్తం సెండ్ చేస్తున్నా, అవి చేయండి వెళ్ళి, చాలా అంతే. ఓకే,
ఇంకా ఏం చెప్పాలనుకున్నానంటే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ నుంచి ఏదైనా నాకు చెప్పాలంటే అదే అనమాట. మీ నుంచి మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే నలుగురికి తెలుస్తుంది. ఇది నా రిక్వెస్ట్. ఓకే, ఫ్యూచర్లో గ్రూప్ డి క్లాసెస్ జనరల్ సైన్స్ నేను డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ క్లాసెస్ కొన్ని చేసి ఉంచాను, వెళ్ళి చూడండి. అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.